ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆగముక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో పంచమూర్తులకు స్నపన తిరుమంజనం. నందలూరులో శ్రీ సోమినాథ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. పల్లకి సేవలో దేవేరుల సమేతంగా స్వామివారి కటాక్షం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2వ రోజైన సోమవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కొలువుదీర్చారు. టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టార్, ఏటీవీ శ్రీనివాస దీక్షితులు, ఇతర అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు. కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు. తిరుపతిలోని కపిలతీర్థంలో సోమవారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజుల పాటు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏడాది పొడవునా స్వామి అమ్మవార్లకు జరిగే విశేష ఉత్సవాలు కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కపిలతీర్థంలో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగముక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం పంచమూర్తులకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ వినాయక స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని, శ్రీ చండికేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని కొలువుదీర్చిన అర్చకులు కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమూర్తులకు కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కనుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, చండీ వాద్యాలు, కళా ప్రదర్శనల నడుమ తాళ్లపాక వీధులలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. అలాగే ఆదివారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామివారికి శేషవాహన సేవ కనువిందుగా జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చారు.
మేళతాళాలు, భక్త బృందాల కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధులలో శ్రీ చెన్నకేశవ స్వామి వారికి శేషవాహనం ఉత్సవ శోభితంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణన్ రవి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్ ఆర్ఎన్ రవికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణన్ రవికి పద్మావతి విశ్రాంతి భవనం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి పట్టువస్త్రంతో సత్కరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎంతో ఆర్తిగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు సమున్నతమైన ఆతిథ్యం ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు విభిన్నమైన మార్పులను తీసుకువస్తోంది. ఈ క్రమంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో ఆదివారం రాత్రి నుండి మెనూలో భక్తులకు మసాలా వడను వడ్డిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచన మేరకు ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుండి మధ్యాహ్నం అన్నప్రసాదంలో వడను భక్తులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీ నుండి రాత్రి వేళల్లో కూడా మసాలా వడను మెనూలో భాగం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాంతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు, అన్నదానం ప్రత్యేకాధికారి శాస్త్రి వీరికి స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీ పద్మావతి శ్రీనివాసులు, శ్రీ అన్నపూర్ణాదేవి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా మసాలా వడను వడ్డించారు. అన్నప్రసాదాల నాణ్యత, రుచి గురించి టీటీడీ చైర్మన్ భక్తులను ఆరా తీయగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తుల సేవే పరమావధిగా తమ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తోందని, భక్తులందరూ సంతృప్తికరంగా టీటీడీ సేవలను పొంది శ్రీవారిని దర్శించుకోవాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము. నథింగ్ స్పెషల్, పాతదే స్కీమ్, ఇది కొత్తదేం కాదు. ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంపిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో తొలి ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శయన ఏకాదశి సందర్భంగా విశేషంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై ఆసీనులను చేసిన అర్చకులు హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఆగముక్తంగా కొనసాగుతున్న అహోబిలేసుని జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్వామివారికి గరుడోత్సవం జరిగింది. శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రియ భక్తుడైన వైనతేయునిపై కొలువదీర్చారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ అహోబిలం క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది. సాగర తీరం విఠలనామ స్మరణతో తరించింది. శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో మంగళాభిషేకాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే రుక్మిణి సమేతంగా శ్రీ పాండురంగ స్వామివారి దివ్యమూర్తులకు నిత్య కైంకర్యాలను, షోడశోపచార క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో లక్ష తులసి పూజ ఘనంగా జరిగింది. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన రోజు తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా పూజిస్తారు. ఆ రోజు శ్రీమన్నారాయణుడి ఆలయాలు, వైష్ణవ క్షేత్రాలలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా విజయవాడలోని సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మూలమూర్తులకు తులసి దళార్చన మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు సీతారామ లక్ష్మణులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి వారికి సకల ఉపచారయుక్తంగా వేద మంత్రోచ్చారణలు, అష్టోత్తర శతనామావళి పఠనాదులతో శాస్త్రోక్తంగా లక్ష తులసి దళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
వైకుంఠంలో పాలసముద్రంపై శేషపానుపుపై లక్ష్మీనాథుడైన శ్రీమన్నారాయణుడు శయనించే దివ్యమైన పర్వదినం తొలి ఏకాదశి. ఆ రోజు అన్ని విష్ణు ఆలయాలలో సంప్రదాయ క్రతువులతో స్వామివారి ఆరాధన విశేషంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరులోని రాజుగుడిగా పేరొందిన పురాతన వైష్ణవ దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక క్రతువులు జరిగాయి. తెల్లవారుజామునే సంకల్ప పూజలతో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రామానుజ కూటమి నందు నిర్వహించిన శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా రుక్మిణి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీఎస్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ రుక్మిణి కృష్ణస్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేష కైంకర్యాలతో సేవించారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా రుక్మిణి కృష్ణులకు కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి బొమ్మల కొలువు భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తింది. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని పంచపాండవులు, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ భగవాన్ మూర్తులకు అర్చకులు పుష్పాలంకారాలతో పూజలు చేశారు. అనంతరం ద్రౌపదీదేవికి ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని సింహవాహనంపై ఆసీనులను చేసి పట్టణ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై భక్తులు శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత దీక్షతో ఆరాధించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా తునిలోని లోవశ్రీ తలుపులమ్మ తల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా త్రిశక్తి రూపిణి శ్రీ తలుపులమ్మ తల్లికి 1,00,000 తులసి దళార్చన వేదోక్తంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి 1,00,000 తులసి దళార్చన కార్యక్రమంలో పాల్గొని చల్లని తల్లి మెండైన ఆశీస్సులను నిండుగా అందుకున్నారు. విజయవాడలోని సీతారామపురంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. అర్చకులు ముందుగా స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి పంచామృతాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ఆరాధనలలో పాలు పంచుకుని తరించారు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ దేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ పాండురంగ విఠల దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా రథంపై వేంచేపు చేసి ప్రత్యేక ఆరాధనలను జరిపారు. అనంతరం భక్తుల సంబరాలు, విఠల నామస్మరణలు, పండరి భజనల నడుమ గూడూరు వీధులలో శ్రీ పాండురంగ విఠలుని రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు శాస్త్ర సంప్రదాయాల నడుమ సీతారామ లక్ష్మణులకు ఆరాధనలను నిర్వహించారు. భక్తులు సామూహిక సంకల్ప పూజల్లో పాల్గొని సీతారామ లక్ష్మణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వ్యాప్తంగా శయన ఏకాదశి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వైష్ణవ క్షేత్రాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. అర్చకులు ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 88,938 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,548 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.